హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటాక్స్. ఇప్పుడు మనం సెక్షన్ 498A గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం. సో ఈ సెక్షన్ ఏం చెప్తారంటే మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా అంటే అత్తయ్య, కోడలు వీళ్ళ మధ్యలో జరిగే సంఘర్షణ. మామూలుగా పెళ్ళైన ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుంది, అది క్వైట్ కామన్ కదా. వెళ్ళినాక కొన్ని రోజులకి బాగానే ఉంటుంది, దాని తర్వాత నువ్వు కట్నం తేలేదు, నువ్వు అదే లేదు ఇదే లేదు అని చాలా ఇష్యూస్ వస్తాయి, గొడవలు జరుగుతాయి కదా. ఆ గొడవలు ఎవరు వీళ్ళ సన్ ఉంటాయి కదా, కొడుకుకి చెప్తాడు అనమాట. ఆ కొడుకు ఏం చేస్తాడు, ఆమెతో మెల్లగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. సో అసలు ఇక్కడ అమ్మ మాట వినలేక అటు అటు ఒప్పించలేక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జనరల్గా కామన్గా. ఒకవేళ ఏదైతే మదర్ ఇల్లానే ఆమెని థ్రెటన్ చేసి నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపో, లేకుంటే నువ్వు తేలేదు తీసుకురా, కట్నం తీసుకురా, లేకపోతే అది తీసుకురా ఇది తీసుకురా అని వేధింపులు చేసి ఆమెని రిటైన్ చేసి ఆమె సూసైడ్ చేసుకోవడానికి ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా ఉంటాయి కదా. మనం చాలా సినిమాలో చూసాము, అలాగే న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాము. సో ఇట్లా ఎవరైతే అత్తయ్య వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో డాటర్ ఇన్లని, అదే కోడల్ని, సో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఈ సెక్షన్ ప్రకారం 3 years జైలు శిక్ష పడుతుంది, అది ఎక్స్టెండ్ అవుతుంది, అలాగే ఫైన్ కూడా పడుతుంది అనమాట. సో మదర్ ఇన్ లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా చూసుకోండి, సొంత కూతురులాగా చూసుకోండి, అంతేగాని వేరేలాగా ట్రీట్ చేసి వాళ్ళని భయపెట్టడానికి ప్రయత్నించకండి. వాళ్ళకు సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనుకాడరు. ఒక వాళ్ళు ఇట్లా మీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు ఏదైనా చేసుకున్నా కూడా అది మీ మీదకే వస్తుంది. మీకు కంప్లైంట్లు, తర్వాత పోలీసు కోర్టులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా కాకుండా మంచి ప్రవర్తనతో ట్రీట్ చేయండి, ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.